హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలస. ఓకేనా, వీడియో అనేది దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో పర్టికులర్గా మీకు క్విజ్ లాంటిది అనమాట. ఓకేనా, క్విజ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ యూజువల్ మనకి న్యూ వర్డ్, ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నటువంటి న్యూ వర్డ్ ఏంటంటే బర్న్ అవుట్. బర్న్ అవుట్, BURN, బర్న్ కాదండి, బర్న్ అవుట్. బర్న్ అవుట్ అంటే సిక్ ఫ్రమ్ హెవీ వర్క్, చాలా ఎక్కువ వర్క్ చేసినప్పుడు, అంటే ఒక్కొక్కసారి మన టైంకి మించి రోజు చేసే వర్క్ కన్నా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతాం, హెడేక్ అని, బాడీ పెయిన్స్ అని. అలాంటి సందర్భంలో వీ కెన్ యూస్ బర్న్ అవుట్. టుడే ఐ కంప్లీట్లీ బర్న్ అవుట్ ఇన్ మై ఆఫీస్. ఓకేనా, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ఐ వాస్ బర్న్ అవుట్. ఓకేనా, అది ఈరోజు న్యూ వర్డ్ వొకాబులరీ. అండ్ ఈరోజు మన టాపిక్ వస్తే చెప్పాను కదండి, నేను మీకు ఈరోజు ఒక క్విజ్ లాంటిది కండక్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే హౌ ఫార్ యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, హౌ ఫార్ యు ఆర్ గుడ్ ఇన్ గ్రామర్ ఇఫ్ యు ఆర్ బిగినర్స్. మీరు ఇది బిగినర్స్కి, ఇంగ్లీష్లో బిగినర్స్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వారికి మాత్రమే. ఓకేనా, సో నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, బోర్డు మీద ఆల్రెడీ ఉన్నాయి. వాటిలో ఏది కరెక్ట్ సెంటెన్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఆన్సర్స్ ఇప్పుడు ఇవ్వాలా తర్వాత ఇవ్వాలనేది అర్థం కావట్లేదు. అంటే ఇంకొకసారి మనం లైవ్ పెట్టుకుందాము. ఈరోజు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇట్స్ లైక్ క్విజ్, ప్లీజ్ పార్టిసిపేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఈరోజు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక నేను ఒక క్వశ్చన్కి వచ్చేసి త్రీ ఆన్సర్స్ ఆప్షన్స్ ఇచ్చాను. ఓకే, క్వశ్చన్ అంటే ఏమి రాయాలి, ఎందుకంటే ఫైండ్ అవుట్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ దీస్ 3 ఆప్షన్స్. ఈ మూడింటి నుండి కరెక్ట్ ఆప్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రంజిత్ హ్యాస్ అ వెరీ బిగ్ డీల్, రంజిత్ హ్యావ్ అ వెరీ బిగ్ డీల్, రంజిత్ హ్యావ్ వెరీ బిగ్ డీల్. థర్డ్ సెంటెన్స్లో ఏ లేదు కదండి. సో ఈ మూడింటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అనేది మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు వెంటనే మెసేజ్ చేసేసేయండి, వెంటనే కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్లో కరెక్ట్ ఆన్సర్. ఆలోచించండి. బట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రంజిత్ హ్యాస్ అ వెరీ బిగ్ డీల్. ఎందుకు అంటే చూడండి, రంజిత్ హ్యాస్ అ వెరీ బిగ్ డీల్, హ్యాస్, హ్యావ్. Of course, this sentence is explaining us about perfect tense, present perfect tense. కాకపోతే రంజిత్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్కి వీ హ్యావ్ టు యూజ్ హ్యాస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ డజంట్ లైక్ చీజ్, ఐ డోంట్ లైక్ చీజ్, ఐ నాట్ లైక్ చీజ్. ఈ మూడింటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏది? 5, 4, 3, 2, 1. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐ డోంట్ లైక్ చీజ్. ఈ రెండు కాదు, బికాస్ ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇందాక థర్డ్ పర్సన్ సింగులర్. అఫ్ కోర్స్ థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రము హ్యాజ్ యూజ్ చేయాలి, హ్యాజ్, హ్యావ్. ఓకేనా, బట్ ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, సో వీ షుడెంట్ యూస్ డస్, వీ హ్యావ్ టు యూస్ డోంట్. I don't like cheese is correct answer. Next, she lives in Chennai, she live in Chennai, she living in Chennai. ఈ మూడింటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏది చెప్పండి. 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ షీ లివ్స్ ఇన్ చెన్నై. లివ్స్ ఎందుకంటే షీ థర్డ్ పర్సన్ సింగులర్, అండ్ ద థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. షీ లివ్ ఇన్ చెన్నై రామ్, షీ లివింగ్ ఇన్ చెన్నై. అఫ్ కోర్స్ షీ లివింగ్ అంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కింద మనం తీసుకోవచ్చు, కానీ వెర్బ్ V4 ఫామ్కి ముందు హెల్పింగ్ వెర్బ్స్ ఉండాలి, అది లేదు ఇక్కడ. సో ఇది రాంగ్, దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ నాట్ కెన్ స్విమ్, he does not swim, he can't swim. స్విమ్మింగ్ అనేది క్యాపబిలిటీ గురించి చెప్తుంది కదా. సో 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయలేదా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ he can't swim.
స్విమ్మింగ్ చెప్పాను కదా క్యాపబిలిటీ కిందకు వస్తుందని. స్విమ్మింగ్ అందరూ చేయలేరు, ఎవరో కొందరే చేస్తాము. సో హీ డస్ నాట్ స్విమ్ అనేది రాంగ్, హీ నాట్ క్యాన్ స్విమ్ అనేది రాంగ్, సెంటెన్స్ ఫార్మేషనే రాంగ్ అనమాట. సో హీ కాంట్ స్విమ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్ యూ గోయింగ్ టు మూవీ, డూ యూ గోయింగ్ టు మూవీ, ఆర్ యూ గోయింగ్ ఇన్ మూవీ. ఓకేనా. సో ఈ టు ఇన్ అవే అనేవి ప్రిపోజిషన్స్. సో ఆర్ యూ గోయింగ్ టు మూవీ. సో ఈ మూడింటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదండి? 5 4 3 2 1. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్ యూ గోయింగ్ టు మూవీ. ఆర్ యూ గోయింగ్ టు మూవీ అనేది కరెక్ట్. ఎందుకంటే డూ యూ గోయింగ్ టు మూవీ అనకూడదు, యూకి ముందు ఎప్పుడు కూడా ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. అండ్ ఆర్ యూ గోయింగ్ ఇన్ మూవీ ఇక్కడ యూజ్ చేసే ప్రిపోజిషన్ కరెక్ట్ కాదు, రాంగ్ కదా. సో ఇదన్నమాట. నెక్స్ట్, దిస్ ఈజ్ క్వశ్చన్, హౌ టు ఆస్క్ ఏ క్వశ్చన్. హౌ షీ కుక్స్ ఫుడ్, డస్ షీ కుక్ ఫుడ్, హౌ డస్ షీ కుక్ ఫుడ్. ఈ మూడింట్లో విచ్ ఈజ్ కరెక్ట్ క్వశ్చన్ ఫామ్? ఎస్ ఆర్ నో కాదండి, క్వశ్చన్ ఫామ్. ఓకే, 5 4 3 2 1. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ హౌ డస్ షీ కుక్ ఫుడ్. Okay, next, I enjoy to watch movie, I enjoy watching movie, I enjoy watch movie. 5 4 3 2 1. Correct answer is I enjoy watching movie, I enjoy watching movie. Okay, next, there is a water in the pond, there is many water in the pond. A water, many water, some water. So which is correct answer? 5 4 3 2 1. Correct answer is there is some water, because water is uncountable, we have to use some for uncountables. Okay na. Next, I haven't seen you for many days, I didn't saw you for many days, I don't saw you for many days. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడండి. అంటే నేను చాలా రోజులుగా నిన్ను చూడలేదు అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. విచ్ ఇస్ కరెక్ట్ సెంటెన్స్? 5 4 3 2 1. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ మెనీ డేస్. హ్యావెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్. ఓకేనా, V3 ఫార్మ్ ఆఫ్ వెర్బ్. ఓకే, అండ్ నెక్స్ట్, హీ మేడ్ మెనీ మిస్టేక్స్ ఇన్ హిజ్ టెస్ట్, హీ డిడ్ మోర్ మిస్టేక్స్ ఇన్ హిజ్ టెస్ట్, హీ హ్యాస్ డన్ మెనీ మిస్టేక్స్ ఇన్ హిజ్ టెస్ట్. అంటే తన ఎగ్జామ్లో చాలా తప్పులు చేశాడు, చాలా మిస్టేక్స్ చేశాడు అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. విచ్ ఇస్ కరెక్ట్ సెంటెన్స్? 5 4 3 2 1. సో హీ మేడ్ మెనీ మిస్టేక్స్ ఇన్ టెస్ట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. మెనీ మిస్టేక్ అనేది కొలకేషన్. ఓకేనా, కాబట్టి మెనీ మిస్టేక్స్ అనే దాన్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఎలా ఉందండి ఈరోజు క్విజ్? బాగుందా? దీనిలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే నేను ఆన్సర్ చెప్పకముందే మీకు తెలుసున్నట్లయితే ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అంటే ఇప్పుడు అందరూ బిజీగా ఎగ్జామ్స్ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. ఒక 10 డేస్లో లైవ్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఆ లైవ్లో కూడా ఇలానే మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాను, కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆన్సర్స్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ లైవ్ మాత్రం మిస్ కాకుండా పార్టిసిపేట్ చేయండి. విత్ ఇన్ 10 days I will conduct only on Sunday, maybe not this Sunday, next Sunday I will plan. ఓకేనా, ఆ రోజు లైవ్లో పార్టిసిపేట్ చేయండి. క్విజ్లో ఎంతమంది అంటే మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తారో చూద్దాం. ఓకేనా, సో ఇదండి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది, టు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, నచ్చితే లైక్ ఇవ్వండి, ఇంకా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ కామెంట్స్ ఫర్ దిస్ వీడియో. అంటే వేరే కామెంట్ కాదు, మీ ఆన్సర్స్. ఓకేనా, ఇది అగైన్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.